హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మజిల్ టిష్యూ టైప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ అనేవి మనకు ఉన్నాయి. దే ఆర్ స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. సో ఈ సెషన్లో మనం స్కెలిటల్ మజిల్ గురించి మాట్లాడుకుందాం. పేరులోనే ఉంది, దిస్ మజిల్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్కెలిటన్. అంటే బోన్స్కి కనెక్ట్ అయినటువంటి మజిల్స్ని స్కెలిటల్ మజిల్స్ అని అంటాము. సో ఈ స్కెలిటల్ మజిల్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే లిమ్స్ అనమాట, 4 లిమ్స్, హిండ్ లిమ్స్, హ్యాండ్స్, లెగ్స్, చాలా చోట్ల మనకు స్కెలిటల్ మజిల్స్ అనేవి ఉన్నాయి. సో చూద్దాము, స్కెలిటల్ మజిల్ గురించి తెలుసుకుందాము. సో దీస్ ఆర్ ద మజిల్స్ విచ్ ఆర్ యూజువల్లీ అటాచ్డ్ టు ద స్కెలిటల్ స్ట్రక్చర్స్ బై టెండాన్స్. సో ఆల్రెడీ మనం కనెక్టివ్ టిష్యూలో, డెన్స్ కనెక్టివ్ టిష్యూలో టెండాన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. టెండాన్స్ వచ్చేసి ది ఆర్ ద కనెక్టివ్ టిష్యూస్ విచ్ కనెక్ట్ బోన్స్ టు ద బోన్స్ని బోన్స్తో కనెక్ట్ చేసేటువంటి కనెక్టివ్ టిష్యూస్నే టెండాన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ స్కెలిటల్ మజిల్ని టెండాన్స్ ద్వారా స్కెలిటల్ స్ట్రక్చర్స్ అంటే బోన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి, అందుకే వీటిని స్కెలిటల్ మజిల్స్ అని అంటాం. సో ఇవి బైసెప్ మజిల్స్ అని చెప్తాము అని కూడా అంటాం అనమాట. స్కెలిటల్ మజిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ట్రిప్డ్ అండ్ వాలంటరీ మజిల్. సో వీటి మీద స్ట్రిప్స్ ఉంటాయి అనమాట, బ్యాండ్స్ ఉంటాయి, లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఉంటాయి. అందువల్ల దీంట్లో స్ట్రైటేషన్స్ అంటే లైన్స్గా కనిపిస్తూ ఉంటాయి, అందుకే దీన్ని స్ట్రిప్డ్ మజిల్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి మన ఒక ఆర్గానిజం యొక్క కాన్షియస్లో ఉంటుందన్నమాట, మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, ఆర్గానిజం యొక్క కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దిస్ మజిల్ ఈజ్ నోన్ యాజ్ వాలంటరీ మజిల్. సో ఈ స్కెలిటల్ టిష్యూ ఫైబర్ని, అంటే దీంట్లో కూడా ఫైబర్స్ ఉంటాయి, వాటిని స్కెలిటల్ టిష్యూ ఫైబర్స్లో అంతా కూడా థిన్ కనెక్టివ్ టిష్యూ షీట్తో కవర్ అయ్యి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ఎండోమైసియం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ అబౌట్ ద ప్రీవియస్ క్లాస్. సో ఇక్కడ ఎండోమైసియం అనేది మనకు లోపల కనిపిస్తూ ఉంటుంది. ఆల్ ద మజిల్ ఫైబర్స్, అదే స్కెలిటల్ టిష్యూ యొక్క మజిల్ ఫైబర్స్ అన్నీ కూడా ఎండోమైసియంతో కవర్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మజిల్ ఫైబర్స్ అంతా బండల్స్ లాగా ఏర్పడి దిస్ బండిల్ ఈస్ నోన్ యాజ్ ఫాసికల్. ఆల్ ద బండల్స్ ఆర్ కవర్డ్ బై ఏ కనెక్టివ్ టిష్యూ షీత్ నోన్ యాజ్ పెరిమైసియం. మరి పెరిమైసియం చుట్టూ ఎపిమైసియం ఉంటుందని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో స్కెలిటల్ టిష్యూ ఫైబర్ ఈజ్ సరౌండెడ్ బై ఏ థిన్ కనెక్టివ్ టిష్యూ షీత్ నోన్ యాజ్ ఎండోమైసియం అని అంటాము. మజిల్ ఫైబర్స్ బండిల్ని మనం ఫాసికల్ అని అంటాము. ఫాసికల్ మళ్ళీ ఒక కనెక్టివ్ టిష్యూ షీట్తో కవర్ అయ్యి ఉంటుంది, దాన్ని పెరిమైసియం అని అంటాం. గ్రూప్ ఆఫ్ ఫాసికల్స్ అన్నీ కలిసి ఒక మజిల్ని ఫామ్ చేస్తాయి. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫాసికల్స్ని సరౌండ్ చేస్తూ మళ్ళీ పైన కనెక్టివ్ టిష్యూ లేయర్ ఉంటుంది, దాన్ని మనం ఎపిమైసియం అని అంటాం. సో ఫస్ట్ లోపల నుంచి చూసినట్లయితే మనకు ఏమేమి ఉంటాయంటే మజిల్ ఫైబరు, తర్వాత ఎండోమైసియం, అలాంటి మజిల్ ఫైబర్స్ అన్నీ కలిసి ఫాసికల్స్ అన్నీ మజిల్స్ ఫాసికల్ చుట్టూ పెరిమైసియం చుట్టూ ఎపిమైసియం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే సో ఈ మజిల్ ఈ కనెక్టివ్ టిష్యూ లేయర్స్ అన్నీ కూడా కలిసిపోయి ఇక్కడ ఈ టెండాన్ని ఫామ్ చేస్తాయి, ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. దీన్నే కార్డ్ అంటాం అనమాట. ఈ కార్డ్ దగ్గర ఈ కార్డ్ని బోన్తో కనెక్ట్ చేస్తాయి, అంటే మజిల్ యొక్క కార్డ్ని బోన్తో కనెక్ట్ చేస్తాయి అన్నమాట. సో అవే టెండాన్స్ అనమాట. టెండాన్స్ ఆర్ ద కనెక్టివ్ టిష్యూస్ విచ్ కనెక్ట్ ద మజిల్ టు ద బోన్స్ అనమాట. సో టెండాన్ ద్వారా మజిల్ని బోన్కి కనెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఈ షీట్ లైక్ స్ట్రక్చర్ టెండాన్ అని అంటాం, లేకపోతే ఎపోన్యూరోసిస్ అని కూడా అని అంటాం అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డయాగ్రామ్ వేసాను. ఈ స్కెలిటల్ మజిల్ యొక్క ఫైబర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడ్డానికి ఎలా ఉంటుందంటే లాంగ్గా ఉంటుంది, మజిల్ ఫైబర్ వచ్చేసి లాంగ్గా ఉంటుంది, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, అండ్ బ్రాంచెస్ ఉండవు అనమాట, అన్బ్రాంచ్డ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నేను బ్రాంచెస్ వేయలేదు, సైడ్కి ఏం కూడా బ్రాంచెస్ లేవు. అండ్ వచ్చేసి మల్టీ న్యూక్లియేటెడ్ సెల్. సో ఇట్ ఈస్ ఏ ఫైబర్ ఈజ్ ఎ సెల్. ఈ మజిల్ ఫైబర్ ఈ సెల్ అనుకుంటే ఇందులో చూస్తే మీకు చాలా మల్టీ న్యూక్లియస్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్ అని చెప్తాము. ఈ న్యూక్లియస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఓవల్ షేప్లో ఉంటాయి. సో అందుకే ఈ కండిషన్ని మనం ఏమంటామంటే సిన్షిషియం అని కూడా అంటాం. ఎందుకంటే ఈ న్యూక్లియస్ అన్నీ కూడా ఎట్లా ఫామ్ అయినాయి అంటే ఫ్యూజన్ ఆఫ్ సెల్స్ అన్నీ ఫ్యూజన్ అయిపోయి న్యూక్లియస్ని ఫామ్ చేసినాయి.
సిన్సిషియం అని అంటాం. అంటే మెనీ న్యూక్లియస్ని ఫామ్ చేసినాయి. అది ఎట్లా అంటే సెల్స్ అన్నీ కలిసిపోయి ఇలా మల్టీ న్యూక్లియేటెడ్ స్టేజ్ని ఫామ్ చేసినాయి అని అర్థం అనమాట, సిన్సిషియం. అండ్ తర్వాత లోపల మనకు సార్కోప్లాజంలో అంటే మజిల్ ఫైబర్ యొక్క సైటోప్లాజంలో మనకు డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, డార్క్ బ్యాండ్స్ మధ్యలో లైట్ బ్యాండ్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ ఉండడం వల్ల దీనికి స్ట్రిప్డ్ మజిల్ లేదా స్ట్రయేటెడ్ మజిల్ అని చెప్తామన్నమాట. ఎందుకంటే దీని మీద మనకు స్ట్రైటేషన్స్ కనిపిస్తున్నాయి కదా, అందుకనేసి స్ట్రయేటెడ్ మజిల్స్ అని అంటాము లేదా స్ట్రిప్డ్ మజిల్ అని అంటాం. ఇది వచ్చేసి నేను ముందుగానే చెప్పాను, ఇది ఆర్గానిజం యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళు చేతులు అని చెప్పినాను కదా, హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, చేతులను కాళ్ళను ఎత్తవచ్చు. అంటే ఇట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ అనమాట. సో ఎలా కావాలంటే అలా మనం మూవ్ చేయొచ్చు. మన అంటే మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎలా మూవ్ చేయాలనుకుంటే అలా మూవ్ చేయొచ్చు. సో అంటే మజిల్స్ అన్నీ కూడా ఈ స్కెలిటల్ మజిల్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో, ఆర్గానిజం యొక్క కాన్షియస్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి సో వర్క్స్ అండర్ ద కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అందుకే దీన్ని ఏమంటామంటే వాలంటరీ మజిల్ అని అంటాం. సో ఇలా వాలంటరీ మన కంట్రోల్లో ఉంది అంటేనే ఇది వచ్చేసి సొమాటిక్, మన బాడీలోని నర్వస్ సిస్టంలో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. సో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా స్కెలిటల్ టిష్యూ వచ్చేసి కాంట్రాక్ట్ అవుతుంది త్వరగా, అలాగే మళ్ళీ తొందరగా అలసిపోతుంది అనమాట, ఫ్యాటిక్కి గురి అయిపోతుంది. ఇట్ కాంట్రాక్ట్స్ క్విక్లీ అండ్ అండర్గోస్ ఫ్యాటిక్ క్విక్లీ అనమాట. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మజిల్. స్ట్రిప్డ్ మజిల్ ఈజ్ అండర్ ద స్కెలిటల్ మజిల్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. సొమాటిక్ నర్వస్ సిస్టంలో ఉన్నటువంటివి కాబట్టి ఇది మన కంట్రోల్లో ఉంటుంది. అందుకే వాలంటరీ మజిల్ అని అంటాం. అంతేకాకుండా ఈ మజిల్ ఫైబర్స్లో మనకి స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. శాటిలైట్ సెల్ వచ్చేసి మనకు ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. అంతేకాకుండా మోనోన్యూక్లియేటెడ్ సెల్స్ అనమాట, మయోజెనిక్ సెల్స్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే రీజనరేషన్లో ఉపయోగపడతాయి. మజిల్ ఫైబర్స్ని రీజనరేట్ చేయడంలో ఉపయోగపడతాయి. ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద మజిల్ ఫైబర్ ఆఫ్ ద స్కెలిటల్ టిష్యూ. దీంట్లో చూస్తే మీకు డార్క్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి, లైట్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడం వల్ల ఈ స్ట్రైటేషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సెల్ లోపల మనకి న్యూక్లియస్లు ఉన్నాయి, ఓవల్ షేప్డ్ న్యూక్లియస్ మెనీ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ ఎ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్. దిస్ ఈజ్ అబౌట్ ద skeletal muscle. In the next video we will discuss about the smooth muscle. Thank you for watching my video.